ఈరోజు మన కోసం సిద్ధపాటు చేయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైన పాఠం, క్రీడలు మానసిక వికాసానిక మానవ పతనానిక. టైటిల్ D2 న్యూ సిలబస్లో నుంచి ఒక పాఠం అండి ఇది. క్రీడలు మానసిక వికాసానిక లేదా మానవ పతనానిక అనే ఆలోచనాత్మకమైన పాఠాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ప్రార్థించుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు. దేవ, రాత్రంతా క్షేమకరంగా మమ్మల్ని కాపాడి ఉదయం మరొకసారి మీ మాటలను ధ్యానించడానికి అవకాశాన్ని ప్రసాదించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. దేవ, ఆయుష్ కాలాన్ని ఇచ్చి మీరిచ్చిన ఈ ఆయుష్ కాలముతో మీకోసం మేము ఎలా బ్రతకాలో అన్న అనేకమైన సంగతులను మాకు కావలసిన భాషలో ట్రాన్స్లేట్ చేసి మా ముందు పెట్టారు తండ్రి. అందులో ఉన్న మాటల్ని మేము ఆలోచన చేయుచుండగా మాట్లాడుచున్న నాకు సంయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి. వింటున్న మీ పిల్లలు వినువారు మాత్రము కాక వింటున్న మాటల ప్రకారంగా తమ బ్రతుకులను సరిచేసుకొని బాధ్యతను మీ పిల్లలకు చెప్తున్న నాకు ప్రసాదించమని ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమిలాడి వేడుకొనుచుంటున్నాను మా పరలోకపు తండ్రి. నాకు నిన్న ఒక సమాచారం అందింది ఏంటంటే, చర్చిలో ఎవరు కళ్ళు మూసుకోవట్లేరంట మీరు ప్రార్థన చేస్తుంటే. ఇజ్ ఇట్ రైట్? అవునా? గుర్తుపెట్టుకోండి, బిహేవియర్ ఆఫ్ గాడ్. మీరు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు కూడా కూర్చోకూడదు, పద్ధతి కూర్చోవాలని చెప్పారు చాలాసార్లు. దేవుని సంఘం అంటే ఏమని చెప్పాను? పరలోక రాజ్యంతో ఇది సంబంధం కలిగి ఉన్నటువంటిది. కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్లు కూర్చోవడం, మీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం, నెత్తి మీద ముసుగేసుకోకపోవడం, ఇంకా మీరు ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకోకపోవడం, మేము ప్రార్థన చేస్తుంటే మీరు ఏదో సదరడం, దునియాలో ఎవరు లేనంత బిజీ మీరే ఉన్నట్టు ఇక్కడ, ఇవేం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏమైనా పనులు ఉంటే అక్కడ ఆపేయండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెను కూడా చెప్పట్లేరు. ప్రార్థన వినండి. ఆమెను ఎందుకు చెప్తారు తెలుసా? ఆమెను ఎందుకు చెప్తారు? ఆయన ప్రార్థనకు మనం ఏం తెలియజేస్తున్నాం? సపోర్ట్ను తెలియజేస్తున్నాం. మరి ఆ ప్రార్థనను జాగ్రత్తగా వినాలి కదా. వినకపోతే ఎట్లా? వినాలి. అసలు కరెక్ట్గా చేస్తున్నాడు, ప్రార్థన కరెక్ట్గా చేయట్లేదా, అసలు ఏ పద్ధతి ప్రకారం చేస్తున్నాడు, ప్రార్థన చేసే పద్ధతి అసలు పర్ఫెక్ట్ ఉందా బైబిల్ ప్రకారంగా, అసలు ఏమేమి రిక్వెస్ట్ పెట్టాడు, ఈ రిక్వెస్ట్ పెట్టిన దాంట్లో న్యాయం ఉందా లేదా, ఇవన్నీ మనం చూసిన తర్వాత విన్న తర్వాత అప్పుడు ఏం చెప్పాలి? ఆమెనే చెప్పాలి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ప్రార్థన తప్పు చేశాడు అనుకోండి, మీరు ఆమె అన్నారనుకోండి, ఇప్పుడు ఆ ప్రార్థన తప్పు ప్రార్థనకు మీరు కూడా ఏమైపోయారు? సపోర్ట్ చేసి ఆయన పాపంలో మీరు కూడా వెళ్ళిపోయారు. అంతే కదా. కాబట్టి జాగ్రత్తగా వినాలి. మీరు ఏదేదో పనులన్నీ చేసుకుంటూ మీ బిజీ ఉండి ఏంటిది బాగోదు. వేరే సేవకులు వస్తారు, అప్పుడు ఏమంటారు వాళ్ళు ఏమంటారు? ఏం నేర్పిస్తున్నారు రాజుగారు ఇక్కడ అంటారా? డెఫినెట్గా క్వశ్చన్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. చాలామంది అలాగే చేస్తున్నారంట. నాకు తెలియదు, ఎందుకంటే నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను కదా. నాకు ఎవరు కళ్ళు మూసుకున్నారో ఎవరు కళ్ళు తెలిసి నాకు ఎలా తెలుస్తుంది? వేరే వాళ్ళు చెప్తున్నారు నాకు. నిన్న ఒక బ్రదర్ చెప్తున్నాడు, మన చర్చిలో ఇటువంటి మా పొరపాట్లు జరుగుతున్నాయని. మన బ్రదర్ చెప్పాడు కాబట్టి ఓకే. వేరే వాళ్ళు చెప్పుంటే ఒకవేళ నా ముఖం ఎలా అయ్యేది? అవునా అన్నట్టు ఏదో నాకు తెలియనట్టు యాక్షన్ చేసేది నేను. ఇక అటువంటి పరిస్థితి దయచేసి తీసుకురాకండి, ఓకేనా? మీరు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన అయిపోయిన తర్వాత మీ పనులను మీరు కొనసాగించండి, ఓకేనా? ఈ విషయాన్ని గమనించండి. రైట్. ఇకపోతే ఈరోజు మన కోసం సిద్ధపాటు చేయబడిన పాఠం టైటిల్ మీకు చెప్పాను, ఆలోచన చేద్దాం, ఓకేనా? క్రీడలు మానసిక వికాసానిక? క్వశ్చన్ మార్కు. క్రీడలు మానవ పతనానిక? ఇలా కూడా రాసుకోవచ్చు. క్రీడలు మానసిక వికాసానిక, క్రీడలు మానవ పతనానిక? నిజంగా క్రీడల గురించి టైటిల్ పెట్టుకొని నేర్చుకోవలసినంత ఉందా ఈరోజు అంటే? లేదనుకుంటారు చాలామంది. క్రీడలు ఏంటంటే అనుకుంటారు కదా. క్రీడల గురించి టైటిల్ పెట్టుకొని ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే క్రీడలు అంత ప్రమాద పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. క్రీడల స్పోర్ట్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? చాలా ప్రమాదంలోనికి దారితీసే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రీడలు మానసిక వికాసాని కోసము, ప్రశాంతత కోసము, ఫిజికల్గా బాగుండడానికి కోసము, బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కోసము, మన శరీరంలో అవయవాలని షార్ప్ అవ్వడానికి కోసం, ఇలా ఎన్నో రకాల కారణాలు చెబుతూ ఉన్నారు. చెప్పడంతో పాటు చాలా దేశాలు కూడా ఏం చేస్తున్నాయంటే ఈ క్రీడల కోసం ఏం చేస్తున్నాయి? ప్రత్యేకమైన
బడ్జెట్. అర్థమవుతుంది? ఏం చేస్తున్నాయి? ప్రత్యేకంగా కొంత బడ్జెట్ని కూడా పక్కకు పెడుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కదా, ఆ బడ్జెట్ సమావేశాలలో స్పెషల్గా ఈ క్రీడల కోసము ఇంత బడ్జెట్ను పక్కకు పెట్టాలని కొంత బడ్జెట్ని కూడా ఏం చేస్తున్నాయి? పక్కకు పెట్టడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి దేశంలో మనకు కనబడుతుంది. ఇకపోతే క్రీడలు వాటి యొక్క పరిస్థితి ఏ స్థితికి వెళ్ళిపోయాయి అంటే భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన భారతదేశం అనుకుందాం. భారతదేశంలో జాతీయ క్రీడ ఏంటండి? జీకే క్వశ్చన్, హాకీ. వెరీ గుడ్. ఏంటిది? హాకీ. అదే ఆస్ట్రేలియా వాళ్ళకి ఫుట్బాల్, ఇంకా రష్యా వాళ్ళకి, యూకే వాళ్ళకి. సో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క క్రీడ అనేది ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతం వారికి ఒక్కొక్క ఆట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఆస్ట్రేలియా అన్నారు. ఆస్ట్రేలియా అంటే ఏం చెప్పారు మీరు? క్రికెట్. ఆస్ట్రేలియా ఏంటిది? క్రికెట్ ఆడతారు వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క క్రీడ మనకు కనబడుతూ ఉంది. అదే ఆస్ట్రేలియాకి అయితే క్రికెట్ అనుకుంటే, బ్రెజిల్ దేశానికి ఏమో ఫుట్బాల్, బంగ్లాదేశ్కి ఏమో కబడ్డీ, జపాన్కి ఏమో రెజ్లింగ్. అర్థమవుతుందా? ఇలా ఎన్నో క్రీడలు వాళ్ళ జాతీయ క్రీడగా సెలెక్ట్ చేసుకొని ఆ క్రీడల కోసము కొంత బడ్జెట్ను పెట్టుకొని వరల్డ్ అథారిటీ ఆఫ్ స్పోర్ట్స్ ఏదైతే ఉంటుందో ప్రపంచ దేశాలలో శాంతి భద్రతలను చేకూర్చడానికి మేము ఈ స్పోర్ట్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. ఒక దేశంతో మరొక దేశానికి ఎలా ఉండాలంటే సన్నిహిత్యాన్ని పెంచుకోవడానికే స్పోర్ట్స్ అనే దాన్ని మేము తీసుకొచ్చామని ఐక్యరాజ్య సమితి కూడా ఆ రోజు ఇటువంటి ఒక మంచి యాటిట్యూడ్ని తీసుకొచ్చింది అని ఈ రోజు వరకు చాలామంది మాట్లాడతారు. కానీ ఈ స్పోర్ట్స్ ఆడడానికి వెళ్ళినటువంటి కొంతమంది ఆ రోజులో క్రికెటర్స్ ఓడిపోయారని ఏం చేశారో తెలుసా? స్టేడియంలో తగలబెట్టేశారు తెలుసా? ఏ శాంతి భద్రతల కోసం అయితే దేశానికి మధ్య స్పోర్ట్స్ ఆడితే అంత శాంతి భద్రతలు ఉంటాయి అని ఆలోచన చేసి, ఐక్యంగా ఉంటాయి దేశాలన్నీ ఆలోచన చేసి ఈ స్పోర్ట్స్ను రంగప్రవేశింపజేశారో, ఆ స్పోర్ట్స్లో ఓడిపోయినందుకు ఓడిపోయిన దేశం వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ దేశంలో ఉన్న స్టేడియంనే తగలబెట్టేశారు. అంటే అసలు మానసిక వికాసం దొరుకుతుందా? ఆలోచన చేయండి. ఇంకా చెప్పాలంటే ఎంత పీక్ స్టేజ్కి వీళ్ళు వెళ్ళిపోయారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి క్రికెట్ అంటే పిచ్చి. ఎలా పిచ్చి ఉంటుంది తెలుసా? ఈరోజు క్రికెట్ ఆడేవాడి కంటే చూసేవాడికి టెన్షన్ ఎక్కువ తెలుసా? ఆడేవాడి కంటే చూసేవాడికి టెన్షన్. ఎందుకు టెన్షన్ ఇంత? ఒక మూవీలో వాడు ఉంటాడు, వాడు బ్రహ్మానందం. వాడు పక్క నుండి కొట్టు, సిక్స్ కొట్టు 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 అని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. సిక్స్ కొట్టేసరికల్లా ఇడు ఫుల్గా గంతులు వేసేస్తూ ఉంటాడు. పార్టీ బయటకు వెళ్ళి క్రికెట్ చూసే వాళ్ళందరితో చూసారా ఈరోజు నేను ఎలా మ్యాచ్ని గెలిపించాను, నేను లేకపోయిండుంటే మ్యాచ్ ఓడిపోయేది అని చెప్తాడు. అంటే ఇక్కడ ఉండి అరవడం వలన, ఇక్కడ ఉండి టెన్షన్గా ఫీల్ అవ్వడం వల్ల అక్కడేదో మ్యాచ్ గెలిచేసినట్టుగా అంటే పిచ్చి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కటి ఉంది. ఇంకా భయంకరమైన పిచ్చి ఏంటంటే బెట్టింగ్స్. క్రికెట్ మీద కొన్ని లక్షల కోట్లు బెట్టింగ్ జరుగుతాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. మన పక్కనే ఉంటాడు, చాలా అమాయకంగా చాలా గొప్పడిగా కనబడతాడు, కానీ వాడు ఫోన్లో ఆడుతూనే ఉంటాడు బెట్టింగ్. అంతా నెట్వర్క్ అయిపోయింది కదా, టెక్నాలజీ ఎక్కువైపోయింది కాబట్టి బెట్టింగ్స్ ద్వారా సంపాదించడం. ఆలోచన చేయండి. అంటే క్రీడలు నిజంగా మానసికానికి ఉన్నాయా ఈరోజు? లేదండి. మరొక దేశంలో ఎద్దులతో ఒక గేమ్ ఉంటుంది. ఏముంటుంది? ఎద్దులు పోటీ కాదు, ఎద్దులతో మనిషి. అది ఎలా ఉంటుందో తెలుసు, చూస్తారా? చూడండి ఒకసారి. Same time. Going to show him the front of the chute, give him a real close look at that, and then a big look to the right, back around to the left. And that's the thing with this bull. They can't really draw a beat on him because I've seen him be a 45-pointer and never even turn back. You know, he can go straight and still be really ranker, but when he finds a direction, he's just awesome. She let this crowd know he definitely plans on riding him. Take a look, but man, oh man, everyone here and hopefully watching at home wants 8 to happen. Ryan Derrier may have just done. జంతువులతో ఆటలు. కబడ్డీ తెలుసా? కబడ్డీ అన్నాడు, అదొక పిచ్చి. ఫుట్బాల్ అదొక పిచ్చి. రెజ్లింగ్ అది కూడా చూడండి, అది కూడా ఒక భయంకరమైన క్రీడనే. ఈ మానసిక వికాసానికి అండి
ఇది ఇంకా సింపుల్గా ఉంది. ఇంకా కొన్ని ఉంటాయి. టేబుల్స్ పట్టుకొని కొట్టేసుకుంటారు, చీరలు బట్టి కొట్టేసుకుంటారు, వాళ్ళకి ఇచ్చిన షీల్డ్ను బట్టి కొట్టుకుంటారు. ఎంత భయంకరంగా ఉంటుందంటే బ్యాచ్లు అయిపోతారు. వాడికి సపోర్ట్ చేసే ఒక బ్యాచ్, వీళ్ళకి సపోర్ట్ చేసే ఒక బ్యాచ్, వాళ్ళు 10 మంది, వీళ్ళు 10 మంది, పబ్లిక్లో భయంకరమైన న్యూసెన్స్. ఇంకా ఉంటుంది తెలుసా, ఇంకొకటి కుస్తీ పోటీ ఉంటుంది తెలుసా. కుస్తీ పోటీ కూడా ఒకటి ఉంటుంది చూడండి. కుస్తీ పోటీ కూడా మీకు పెట్టాను. కండక్ట్ చేసేటప్పుడు కూడా ఎలా కండక్ట్ చేస్తారంటే అమ్మాయిలతోని, అబ్బాయిలతో కండక్ట్ చేస్తారు. ఇదేంటి, ఒక అమ్మాయి అబ్బాయికి కుస్తీ పెడతారా? అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లోనికి, పిచ్చిలోనికి ప్రపంచ దేశాలు వెళ్ళిపోతున్నాయి. చాలా ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా మీకు కొన్ని శాంపుల్గా చూపిస్తున్నాను మీకు తెలియడానికి. ఇవన్నీ మీరు మానసిక వికాసానికి అనుకుంటారు, ఎందుకంటే రాజన్న క్రీడల్లో కూడా వదిలిపెట్టాడు ఇక అనుకుంటారని మీకు చూపించారు శాంపుల్గా కొన్ని విషయాలు. ఆలోచన చేయండి ప్రియమైన. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఇవన్నీ కూడా మీకు శారీరకంగా ఆటలు ఆడుతున్నటువంటివి. కొన్ని మానసికంగా ఆడే గేమ్లు వచ్చాయి తెలుసా మీకు. బ్లూ వేల్ గేమ్ అని కూడా వచ్చింది. అది పరిస్థితి ఏంటో తెలుసా, ఎవరినైనా చంపడానికి దారి తీసే గేమ్ ఉంటుంది. అది దాన్ని బ్యాన్ చేశారు, గవర్నమెంట్ బ్యాన్ చేశారు. చాలామంది చచ్చిపోయారు ఆ మధ్యకాలంలో, చాలామంది. ఆ గేమ్ ఆడుతుంటే ఆ గేమ్ ఎలా గైడ్ చేస్తే అలా నువ్వు పరిగెత్తాలి. ఆ గేమ్ గైడ్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఆడుతూ ఉండాలి. గైడ్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఆడుతూ ఉండాలి. స్పీడ్గా అది గైడ్ చేస్తూ ఉంటే ఆడుతూ నువ్వు అందులో ఓడిపోతూ ఉంటే నీకే టెన్షన్ అయిపోయి చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ గేమ్ కూడా నువ్వు ఫెయిల్ అయిపోతే చచ్చిపోతావని చెప్తుంది. అనగానే చచ్చిపోతాడు అంతే. అంత అడక్ట్ అయిపోయారు తెలుసా. ఇది మానసిక వికాసానిక. ఆ గేమ్ను బ్యాన్ చేసిన వెంటనే మరొకటి తయారు చేశాడు. దేనికోసం ఇంకొక యాప్ తయారు చేశాడు. అదేం గేమ్, పబ్జీ తెలుసా. పబ్జీ గేమ్తోనైతే ఇంకా అవి కూడా మీకు వీడియోస్ ఉండే కానీ ఇంకా వెతుకుతూ దొరకలేదు నాకు. అది హాస్పిటల్లో పడుకొని టుప్ అని వాళ్ళకి ఇట్లా అంటూ ఉంటాడు. హాస్పిటల్లో పడుకొని పేషెంట్ అయిపోయి, పబ్జీ ఆడి పేషెంట్ అయిపోయి హాస్పిటల్లో పడుకొని వాడికి క్యాన్లో పెట్టి గ్లూకోజ్ లెక్కిస్తూ ఉంటే వాడు పడుకొని ఇట్లా అంటూ ఉంటాడు, ఇట్లా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఒక యవనస్తుడు 25 years ఉంటాయి, వాడిని కట్టేస్తారు విలేజ్లో. కట్టేసిన దగ్గర కూడా లేచి అక్కడి నుంచి అక్క కొట్టు ఫైట్ చేయి అంటాడు కొడు. వాడికి ఒక పిచ్చి. పబ్జీ ఆడి ఇవన్నీ కూడా ఆటలే, ఏమనుకోకండి, ఇవన్నీ ఆటలే. చూసారా, పబ్జీ ఆడి అలా తయారయ్యాడు వాడు. ఫోన్ కూడా లేదు చేతిలా. ఫోన్ ఉందా? ఆడెవరుతున్నాడు, అది ఎవరో కాదు. మార్రే అంటున్నాడు. మార్రే పీచేసావు. అది చూడండి ఇంకోటి పబ్జీ అడిక్షన్ చూడండి. ఇంకొకటి వచ్చింది చిన్నపిల్లడికి. మీకు ఆ వాక్యం కూడా చెప్పాను. పిల్లలను శిక్షించకపోవడము మీరేదో ప్రేమ అనుకుంటున్నారు, అది దునియాలో లేని లవ్ అనుకుంటున్నారు మీరు. అది లవ్ అవ్వదు, అది చాలా ప్రమాదకరమైంది. అర్థమవుతుందా? పిల్లల్ని ఏం చేయాలి? పనిష్మెంట్ చేయాలి, తప్పకుండా పనిష్మెంట్ చేయాలి. వాళ్ళని కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఒక పద్ధతిలో పెంచాలి. చాలామంది మొబైల్కి అడక్ట్ చేసేస్తున్నారు పిల్లల్ని. తినకపోతే మొబైల్ ఇచ్చేస్తారు. అది తినదాకా ఉండని కదా అంటారు. ఇంకా వైఫులు కూడా, తల్లులు కూడా ఏం చెప్తారు, తండ్రికి చెప్తారు, భర్తకు చెప్తారు, తినదాకా ఉండని ఏమవుతుంది?
నువ్వు పొద్దుంతా చూస్తావు కదా, నీకేమవ్వదు, అటు చూస్తే ఏమవుతుంది అంటారు. చాలా తప్పు. అసలు ఫోన్స్కి కనెక్ట్ చేయొద్దు, అడక్ట్ చేయొద్దు. ఆన్లైన్ క్లాసుల పేరట చాలామందికి ఫోన్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి రూమ్లో కూర్చుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో మీకు తెలియదు. మీ కళ్ళ ముందే పాఠం వినమని చెప్పాలి. చాలా ప్రమాదమైనటువంటి దృశ్యాలు మనకు మొబైల్లో కనబడుతూ ఉంటాయి. చాలా మంది చనిపోతున్నారు ఈ విధంగానే. ఆ మధ్యకాలంలో ఒక పిల్లోడికి ఫోన్ ఇవ్వలేదు పేరెంట్స్ అని ఏం చేశాడు, వాడు బంగ్లా మీదకి దూకి చచ్చిపోయాడు. ఎందుకు? ఫోన్కి అంత అడక్ట్ అయిపోయాడు. పిల్లలకి ఫోన్ ఇచ్చి ఒకేసారి లాగి ఉన్నసరికి ఫోన్ తీసి నీళ్ళను కొట్టేశాడు. పగిలిపోయింది. ఎంత చాలా వాల్యుబుల్ కదా కాస్ట్. ఆలోచన చేయండి. అంటే ఈ విధంగా అలవాటు చేయకూడదు. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట దేవుడు వ్రాయించాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. అందరు తీయాలి, అందరు చూడాలి. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆట. ఎలా ఉందంట? ఆట. చాలా మంది చెడు పనులకు, చెడు వ్యసనాలకు అలవాటైపోతారు. మనం ఎన్నిసార్లు హెచ్చరించినా, మనం ఎన్నిసార్లు గద్దించినా, మనం ఎన్నిసార్లు చెప్పినా మన ముందు ఎలా ఉంటారో తెలుసా? చాలా సాధారణంగానే విన్నట్టుగానే వింటారు. కానీ వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉంటారు. ఎలా ఉందంట వాళ్ళకి? చెడు పనులు అంటే వాళ్ళకి ఎలా ఉంది? ఆటగా. చెడు పనులు చేయుట బుద్ధిహీనుడికి ఎలా ఉంది? ఆట. సింపుల్. ఒకడికి వ్యభిచారం అంటే పిచ్చి, వాడి పని అదే. ఇంకా ఒకడికి త్రాగుడు అంటే పిచ్చి, వాడి పని అదే. ఒకడికి దొంగతనం అంటే పిచ్చి, వాడికి అదే. వాడికి ఏది పెట్టిన అవసరం లేదు, దొంగతనమే వాడికి ఇంట్రెస్ట్. అబద్ధాలు ఆడటం ఒక పిచ్చి, అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు వాడు. మోసం చేయడం మరొక పిచ్చి, వాడు మోసం చేస్తూనే ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలామంది చాలా విషయాలకు అడక్ట్ అయిపోయి ఉన్నారు. మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, పిల్లల్ని చాలా కంట్రోల్ చేయాలి, మీ దగ్గర పెట్టుకోవాలి, కూర్చోబెట్టుకోవాలని. వాక్యానికి అంతా డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాను మీరు. ఏంటంటే దేవుడు ఎంత ముందుగా వ్రాయించాడు. బుల్ ఫైట్ చూసారు మీరు ఇందాక, ఎద్దులతో గేమ్స్. అవునా? ఈ ఎద్దులతో గేమ్స్ ఆడతారని దేవుడికి ముందే తెలుసా? తెలుసండి. ఎద్దులతో చెలగాటాలు ఆడుతారని, ఎద్దులని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ మనిషికి ఉంది అని, అటువంటి అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడని, ఆ అధికారాన్ని సరి అయిన పద్ధతిలో వినియోగించుకోకపోతే మనిషి, ఆ ఎద్దులు కూడా ఏమైపోతాయి తెలుసా? మనుషుల మీదకి తిరుగుబాటు చేసే స్టేజ్కి వచ్చేస్తాయి. అందుకే ఎద్దును కంట్రోల్ చేయడానికి రైతు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? దానికి ఒక తాడేస్తాడు, ముక్కు దగ్గర ఒక తాడేసి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కంట్రోల్ చెయ్యాలని బైబిల్ చెప్పింది. ఎద్దులను కంట్రోల్ చేయాలని దేవుడు వ్రాయించాడు ఆ బైబిల్లో. అవునండి, వ్రాయించాడు. ఆ సందర్భాన్ని చూస్తే మీరు ఇప్పుడే చదివారో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా ఆశ్చర్యపోతారు ఆ సందర్భాన్ని మీరు చదివితే. ఎద్దులను గురించి వ్రాయించాడు దేవుడు బైబిల్లో. ఎద్దు ఎలా ఉండాలో అలా ఉండవలసిన పద్ధతి ప్రకారంగా అది ఉండకపోతే దానిని ఏం చేయాలో కూడా వ్రాసాడు. చూద్దాం ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూడండి ఒకసారి. నిర్గమకాండము 21వ అధ్యాయము. నిర్గమకాండము 21వ అధ్యాయము 28వ వచనం. నిర్గమకాండము 21వ అధ్యాయము 28వ వచనం. ఎద్దు పురుషునినైనను స్త్రీనైనను చచ్చిపోయే విధముగా పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలెను. ఎద్దులకు స్వభావం ఉంటుంది, పొడిచే స్వభావం. అటువంటి ఎద్దు ఒకవేళ స్త్రీని కానీ పురుషుని కానీ చచ్చిపోయే విధంగా పొడిచిందా, మీరు ఏం చేయాలో తెలుసా? అటువంటి ఎద్దును రాళ్లతో కొట్టి చంపేయాలి. అసలు పొడిచే అలవాటు ఎద్దులకు ఉండకూడదని దేవుడు కోరుకుంటే
ఈరోజు ఆటల పేరుతో ఏం చేస్తున్నారు? ఇందాక చూపించాను మీకు. ఏం చేస్తున్నారు? ఎద్దుకు పొడిచే విధానాన్ని నేర్పిస్తున్నారు. ఎద్దుతో చెలగాటలాడుతున్నారు. దాని మీద కూర్చొని పరిగెత్తడం. అది పొడిస్తే చచ్చిపోయిన వాళ్ళు 100 మంది, 1,00,000 మంది ఉన్నారు. ఎందుకంటే ఒక దేశానికి అదొక జాతీయ క్రీడగా పరిగణించబడింది, ఎద్దులతో ఆట ఆడడం. ఇది మానసిక వికాసానికా? ప్రాణాలు తీసుకోవడానికి. ఈ మధ్యకాలంలో మన ఇండియాలో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో గొప్ప త్యాగం అన్నట్లుగా ఆవులను కొనడం, రోడ్ల మీద వదిలేయడం. ఆవులను కొనడం, రోడ్ల మీద వదిలేయడం. ఈ రోడ్ల మీద బండి మీద వెళ్తున్నప్పుడు ఆ ఆవులు చేసే దాడులు ఎలా ఉన్నాయో తెలుసా? నిజంగా అది నేను పంపలేదు మీకు, కానీ చూడండి, మీరు ఉంటాయి. అటాక్, బుల్స్ అటాక్ ఇన్ ఇండియా అని కొట్టండి, వచ్చేస్తుంది యూట్యూబ్లో. వృద్ధుడండి సైకిల్ మీద వెళ్తున్నాడు. ఒక వృద్ధుడు ఒక కాలనీలో ఆవు వచ్చేసి పొడుస్తే ఆ మెట్ల మీద పడిపోయాడు. ఆయన పడిపోవడాన్ని ఒక చిన్న అబ్బాయి, తన మనమడో ఎవరో మరి చూసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తే వాడిని కొమ్ములు పెట్టి పొడి చేస్తే ఎగిరిపోయాడు ఆ పిల్లోడు. ఎవరికి బాధ్యులు అవ్వాలి వీరికి? దేవుడి జ్ఞానము లేకపోవడము, అసలు ఎలా సమాజంలో బ్రతకాలో తెలియకపోవటం. పొరపాటు ఎవరిది? మనది కాదంటారా? ఇలా అడిగామనుకోండి, ఇప్పుడు మనం ఏమైపోతుంది? దేశద్రోహులు అయిపోతాం. ఇప్పుడు ఇలా అడిగామా మనం ఏమైపోతాం? దేశద్రోహులు. వీళ్ళు భక్తి చేసుకోండి, అద్దనట్లేదు. పెంచుకోండి ఆవుల్ని, తప్పులేదు. పాలు ఇస్తుంది, మంచి పాలు, చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, పెంచుకోండి. తినకూడదని చెప్పారు, తినకండి. కానీ అట్లీస్ట్ పెంచుకున్న భక్తి ఎక్కడ చూపించాలి? అంతే కదా. నీ యొక్క ఏదైతే ఉంటుందో శాల, పశువుల శాల, దాంట్లో బంధించాలి. అక్కడ ప్రేమ చేయి, అక్కడ దాన్ని కంట్రోల్ చేయి. దేవుడు అదే చెప్పాడు కదా. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వాళ్ళు, ఎంత చక్కని మాట రాయించాడండి. ఇంకేమన్నాడు తెలుసా? కిందికి వెళ్ళేసరికల్లా ఇంకొక శాసనాన్ని కూడా చేస్తాడు. ఇవే చట్టాలను బట్టి మనకు చట్టాలు వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశ కాండం కావచ్చు, నిర్గమ కాండం కావచ్చు, ఇందులో ఉన్న చాలా విషయాలని చట్టంగా తీసుకోవడం జరిగింది చాలా దేశాలు. ఇంకేమంటున్నాడు కంటిన్యూషన్కి వెళ్ళేసరికల్లా? నిర్గమకాండము 21వ అధ్యాయము 28వ వచనం. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. రాళ్ళతో చంపేశారు. చంపిన తర్వాత కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఏం చేస్తారు? చచ్చిపోయిన ఎద్దు మాంసమును కోసుకొని తినడానికి ఇష్టపడతా ఉంటారు. చాలామంది ఎందుకు వృధాగా పాడేయడం? చాలా విలువైంది కదా, చాలా కాస్ట్లీ కదా, అమృత పైసలు వచ్చేది కదా, వృధాగా పాడేయడం ఎందుకు? చచ్చిపోయిన సంగతి మాకే తెలుసు కదా, అందరికీ తెలియదు కదా అని కుట్రపూరితంగా దాన్ని ఏం చేస్తారంటే కట్ చేసేసి పీసులు అమ్మేస్తూ ఉంటారు. అలా చేయకూడదు అంటుంది బైబిల్. అది ఏదైనా అలా చేయకూడదు. ఇంకేమంటున్నాడు? 29వ వచనం. ఆ ఎద్దు అంతకుముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు కూడా మరణ శిక్ష నొందవలెను. అర్థమవుతుందా? యజమానుడు తెలుసు ఏమని, నేను పెంచుకున్న ఎద్దు పొడిచే అలవాటు ఉందని. అయినా దాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు యజమానుడు. కంట్రోల్ చేయకపోగా ఆ ఎద్దు సమాజంలోనికి వెళ్ళి స్త్రీని మీద కానీ పురుషుని మీద కానీ ఏం చేసిందంట? దాడికి చేసింది. చచ్చిపోయేటట్టుగా దాడి చేసింది. అప్పుడు ఆ ఎద్దును చంపాలి. ఆ విషయము చెప్పకుండా దాచినందుకు యజమానుడికి కూడా మరణ శిక్ష విధించాలి. ఇది బైబిల్ చట్టం. కానీ ఈరోజు పాటిస్తున్నారా? గేమ్స్ వీటితోనే, కోళ్ళ పందాలు, ఎద్దులతోని, వాటితోని బుల్ ఫైట్స్, గుర్రాలతో రేసు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అవి ఎన్ని గేమ్స్. ఇవన్నిటి గురించి వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పే పదం ఏంటి? మానసిక వికాసానికి. ఇది మానసిక వికాసాన్ని ఇస్తుందా? ఏ గేమ్ అన్న తీసుకోండి మీరు, ఓడిపోయిన జట్టు గెలిచిన జట్టు మీద ఏం పెంచుకుంటుంది? అసూయ పెంచుకుంటుంది.
ఏం పెంచుకుంటుంది? అసూయను పెంచుకుంటుంది. ఏం ఆడుతుంటే ఇండియన్స్ ఎప్పుడు కూడా ఒక మంచి దృక్పథంతో ఆ మ్యాచ్ చూసారు ఎప్పుడైనా? ఎప్పుడైనా పాకిస్తాన్ గెలవాలని కోరుకున్న సందర్భాలు ఉంటాయా? ఎందుకు మరి? గేమ్ ఆడే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, చూసే వాళ్ళైనా మంచి కోణంతో చూడాలి కదా. ఆ కోణం కనిపించదు. అందుకే పాకిస్తాన్తో గేమ్స్ ఆడడం చాలా దేశాలు ఆపేశాయి. పాకిస్తాన్ కదా, అది శత్రు దేశంగా భావించేస్తారు కంప్లీట్గా. వాళ్ళు మనుషులే. ఆలోచన చేయండి. వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకు పిల్లలు ఉంటారు. అభినందన్ తెలుసు కదండి మనకు, ఆర్మీ జవాన్ అభినందన్ ఏమైపోయాడు? అక్కడ ఎక్కిపోయాడు పాకిస్తాన్లో. వదిలిపెట్టలేదా? వదిలిపెట్టారా లేదా? ఒక మంచి మనస్తత్వమే కదా వాళ్ళది కూడా. ఆలోచన చేయండి. అంటే మనిషి చాలా అద్భుతంగా ఒక మంచి మనిషిగా మారిపోవాలి మనిషి. కానీ మారిపోవడానికి ఇష్టపడాడు. ఆటల పేరట పిచ్చి పిచ్చి చేష్టాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చరిత్రలో కూడా ఇటువంటి పరిస్థితులు మనకు కొన్ని కనబడతాయి. ఈ ఆటలతో కూడినటువంటి కార్యక్రమాలను మనం ప్రారంభిస్తే అవి ఎక్కడికి దారి తీస్తాయో చరిత్రలో దేవుడు కొన్ని మాటల్ని మనకు రాయించి పెట్టాడు. ఆ సందర్భాలను కొన్ని చూద్దాం మనం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమునైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొందుము. ఆటలు ఆడమంటున్నాడా దేవుడు? మీరు ఆటలు ఆడండి మానసిక వికాసానికి అన్నాడా? ఏమంటున్నాడు? ఆట పాటలతో కూడిన కార్యక్రమాలు పెట్టుకోకూడదు. ఆటలు పెట్టుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది? అది పాటగా మారిపోతుంది. పాట అయిపోయిన తర్వాత మత్తు అయిపోయిన తర్వాత ఎక్కడికో దారి తీసేస్తాయి. ఇంకా ఏ క్రీడల కోసం వెళ్ళిన బ్యాచ్ అయినా సరే వాళ్ళు అల్లరి చేయకుండా తిరిగి వచ్చిన సందర్భాలు కనబడతాయా మీకు? ఏ బ్యాచ్ అంతెందుకంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మనము కూడా ఒక ప్రాంతానికి పంపిస్తే ఆ ప్రాంతంలో వైన్ ఎక్కడ దొరుకుతుందో లెంకి తాగి వచ్చిన బ్యాచ్లు ఉంటాయి. ఉంటాయి అంటారా? ఉంటాయి. పీటీని వదిలేసి మరి జలసాలకి. ఇంత భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు ఆడుకోండి, ఎంజాయ్ చేయండి అన్నాడా? అసలు ఆటలు అనే పదానికి మానసిక వికాసం అని జతపరచడమే తప్పన్నాడు. ఆలోచన చేయండి. మరొక మంచి సందర్భం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి. దేనికి లేచారంట? ఆట ఆడడానికి లేచారు వీళ్ళంతా. అర్థమవుతుందా? తిన్నారు. తినేవాడికండి ఆటలు అవసరం. పొద్దున్న లేవగా కూడా పరిగెడుతూ ఉంటాడు. ఏంట్రా అంటే రన్నింగ్ అంటాడు. ఏంటి రన్నింగ్ ఎవరికి అవసరం? రన్నింగ్ ఏ పని పాట చేయనోడికి అవసరం. అంతే కదా. ఇంకా చెప్పాలంటే పచ్చి మాటలు చెప్పాలంటే డబ్బులు బాగున్నోడికి అవసరం. వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడికి సుఖం బాగా సుఖపడుతుంది శరీరం అంతా. కాబట్టి వాళ్ళు మార్నింగ్ లేవగానే ఎటు పరిగెడతాడు? కష్టజీవులకు ఎందుకంటే రన్నింగ్. దేవుడు కష్టపడద్దు అన్నాడా? పని చేయొద్దు అన్నాడా? పని చేయమన్నాడు. సోమరిగా ఉండకూడదు అన్నాడు. నువ్వు అసలు దరిద్రం అనేది నీ దగ్గరికి ఎలా వస్తుందో కూడా చెప్పాడు బైబిల్లో. నేను మాట్లాడిన మాటలు ఉంటాయి, మనకు యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. పేదరికము దేవుని శాపమా? చాలామంది అనుకుంటున్నారు శాపం దేవుడు కొన్ని పేదవానిగా కొన్ని ధనవంతుడిగా పుట్టించాడు, అది దేవుడిది తప్పు, దేవుడు అలా పుట్టించకూడదు కదా అనుకుంటాడు. అసలు పేదవాడిగా మారడం ఎవరి వల్ల మారావో తెలుసా? నువ్వే మార్చుకున్నావు. నీ నిర్లక్ష్య వైఖరి వల్ల, నీ సోమరి వల్ల, నీ శరీరాన్ని పనిలో పెట్టకపోవడం వల్ల
నీకు తగ్గట్టుగా ఆలోచించుకోకపోవడం వల్ల, నీ భవిష్యత్తు ప్రణాళిక నీ జీవితంలో లేకపోవడం వల్ల నువ్వు సోమరిగా, నువ్వు పేదవాడిగా, దరిద్రుడిగా తయారైపోయావు. దానికి దేవుని అవమానపరచడం ఎందుకు? అర్థమవుతుంది? పని పాట లేనివాడు చేసే పని రన్నింగ్. కానీ ఆ రోజు బాగా తిన్న వాళ్ళే కదా రన్నింగ్ చేస్తారు. వీళ్ళు కూడా అదే బ్యాచ్. ఏం చేస్తారంట వీళ్ళు? ఏం చేస్తారంట? జనులంతా కూర్చున్నారు, పంక్తులుగా, బ్యాచ్లుగా మస్తు తినేశారు. తినుటకు త్రాగుటకును కూర్చున్నారు. తినడం అయిపోయింది, ఇక త్రాగడం అయిపోయింది. ఇక త్రాగింది లోపల ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఇక ఉండనిస్తుందా? మీరు తాగిన వాళ్ళని చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది చాలా సందర్భాల్లో. వాడి ఆలోచన, వాడి నడక చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? వాడి నడక చాలా వండర్ఫుల్గా ఉంటుంది. తాగిన తర్వాత నడిచేవాడిని చూడండి. వాడి మైండ్కి ఎలా అనుకుంటాడంటే, నేను పర్ఫెక్ట్గా నడుస్తున్నాను అనుకుంటాడు అంతే. కాలు ఇలా వేస్తుంటే ఆ కాలు ఆ పక్కకు పడుతూ ఉంటుంది. అటెందుకు పడుతున్నావు, ఇటు అంటాడు మనసులా, తెలుసా? అదే అటెందుకు పడుతున్నావే, ఇటు మనం ఇటు పోవాలంటాడు మనసులో, అనుకుంటాడు. మళ్ళీ ఇటు వస్తాడు, అది మళ్ళీ అటే పడుతుంది. అగో అటెంటు పడతావు అంటాడు. ఇప్పుడు భాష చూడండి ఎలా ఉంటుందో. ఎందుకంటే లోపల ఉన్నది ప్రశాంతంగా ఉండనివ్వదు. ఒక మా మిత్రుడితో వెళ్ళాను నేను ఒకరోజు సైకిల్ మీద, స్కూటర్ మీద, చెత్తాకుండేది బండి. ఇద్దరం పోయి తాగాడు, నాకు నడపరాదు, పడిపోయింది. బాబాయ్ అవుతాడు. పడిపోయిన తర్వాత అతను అంటాడు, ఏయ్ లేవు అంటాడు తండ్రి. అది ఎక్కడికి లేస్తుందా? నేను పోయి లేపుతున్నా, ఏ బాబాయ్ నువ్వు లేపొద్దు, అదే లేస్తుంది, అది ఎట్లా పడ్డది అట్లా లేపాలంటాడు. లేస్తావా ఇప్పుడు నీ సంగతి ఏందంటాడు. నాకు లోపల ఏం చేయాలి అర్థం కాదు. పరిస్థితి చూడండి ఎలా ఉంటుందో తాగిన తర్వాత. ఆడికి అన్నం పెడతా ఉంటుంది ఇంటికి రాగానే భార్య ప్రేమతోని. ఆడి ప్లేట కలపాల్సింది కింద కలుపుతూ ఉంటాడు. వాడి మైండ్ ఏం చెప్తే తెలుసా, నేను కరెక్ట్గా ఉన్నా అంటాడు, నీళ్ళు లేవు అంటాడు. మళ్ళా అదేంటండి కింద కలుపుతున్నారంటే, నేను కింద కలుపుతున్నా, ఏం మాట్లాడుతున్నావు అంటాడు. మళ్ళీ వీడ కొడతాడు, బయటకొచ్చి ఏడుస్తాడు, నన్ను కొట్టింది నా భార్య అని, తెలుసా? అంటే లోపల పడ్డ తర్వాత అది ఏం చేస్తుంది, నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అటువంటి బ్యాచ్ ఆ రోజు ప్రారంభమైంది. ఎవరు వీళ్ళంతా? పాలు తేనెలు దేశానికి ప్రయాణం చేస్తున్న ఇజ్రాయేలీలు, దేవుని పిల్లలు. మళ్ళీ వీళ్ళకి పేరు ఏం పేరు పెట్టుకున్నారు? మేము దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశం, అది ఇజ్రాయేలీలం. మేము ఐగుప్తు దేశంలో నుండి బానిసలుగా ఉన్న మమ్మల్ని దేవుడు విడిపించి తీసుకువెళ్తున్న మార్గ మధ్యంలో జరిగిన సన్నివేశం ఇది. జనులు మస్తుగా తిన్నారు, త్రాగారు, ఏం చేశారంటే ఇక ఆడుటకు లేచారు. ఆట. మరి తాగిన తర్వాత ఆడితే మానసిక వికాసమే దొరుకుతుంది, అవునా? ఏంటంటే ఎందుకు రాయించాడంటారు దేవుడు? నువ్వు త్రాగడం వల్ల, తినడం వల్ల, నువ్వు వాడడం వల్ల దేవుడికి ఉపయోగం ఏం లేదు. ఉపయోగం ఉందా? ఈ మధ్యకాలంలో ఒక గ్రేటెస్ట్ పర్సన్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? మిత్రులారా, అంబేద్కర్ అనే వ్యక్తి చాలా గొప్పవాడు. అతను అంత గొప్పవాడు ఎలా అయ్యాడు తెలుసా? హాఫ్ బాటిల్ తాగి, ఫుల్ బాటిల్ తాగి కాలేడు. మిత్రులారా, మీరెందుకు తాగుతున్నారు అని క్వశ్చన్ చేశాడు. తాగేవాడికి మంచి గుణపాఠం అది. చదువుకున్నాడు కూడా ఒక ట్రెండ్గా ఫాలో అవుతున్నాడండి దీన్ని. చదువుకున్నవాడు, జ్ఞానం కలిగిన వాడు. ఈరోజు చూడండి, తెలంగాణలో వైన్ షాప్లు ఎక్కువ మెడికల్ షాప్ల కంటే. అడుగున వైన్ షాప్, దాన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు. అబ్బాబ్బా ఎన్ని వ్యూసో ఈ వైన్ మీద, చూసారా? చెడు కనబడితే చాలు ఇలా అడక్ట్ అయిపోతారు మనుషులంతా, అడక్ట్ అయిపోతారు, అలవాటుగా మార్చుకుంటున్నారు దాన్ని, అలవాటుగా. మన క్రైస్తవ సోదరులు కూడా ఆదివారం రాగానే భక్తి పరులు కూర్చుంటారు. ఇక సోమవారం నుంచి వీళ్ళ మొత్తం వాళ్ళతోనే బ్యాచ్ అంతా. మంచి కూల్ డ్రింక్ పెట్టుకున్నాను అంటాడు. మళ్ళీ మాట్లాడితే, నేను తాగలేదు బ్రదర్, నేను వాళ్ళంతా మన ఫ్రెండ్స్ కదా పిలిచారు, ఇంక మరి నేను తప్పదు కదా, వెళ్ళాలి కదా, వెళ్ళాను, నాకు కూల్ డ్రింక్ తెచ్చారంటాడు. కూల్ డ్రింక్ ఏం కలిపారు నీకు తెలుసారా అని అడగాలి. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా. అబ్బా వీడు మేము తాగితే వీడు పెద్ద సత్యవంతులు లెక్క మన దగ్గర కూర్చొని తాగకుండా ఉంటాడా?
వీడి సంగతి మేము చెప్తామని వీళ్ళు ఏం చేస్తారు, అందులో థమ్సప్ దాగేసి అందులో వీళ్ళే మందు కలిపి మూత పెట్టేసి పెడతారట. వీడు అమాయకుడు కదా, మరి గొర్రె కదా, నమ్మాడు, త్రాగాడు, అయిపోయాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. జరిగిన ఇటువంటి సన్నివేశాలను దేవుడు ఎందుకు వ్రాయించాడు బైబిల్లో? ఎప్పుడో జరిగిన సన్నివేశాన్ని వ్రాయించాల్సిన అవసరం ఉందా న్యూ టెస్టిమెంట్లో? నువ్వు జాగ్రత్త పడతావని వ్రాయించి పెట్టాడు. ఆ మాట కూడా పైన మాటలో మనకు కనబడుతుంది. 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతములుగా అంటే మనకు బుద్ధి కలగడానికి వ్రాయించి పెట్టాడు ఈ మాటలు. ఆ రోజు ఏం చేశారంటే జనులు తినుటకు త్రాగుటకు కూర్చొని ఆడుటకు లేచారు. అటువంటి ప్రక్రియ మీరు చేయకూడదు అన్నాడు అంతే. అందుకే మాట వ్రాయించాడు. ఇన్ని మాటలు చదువుకున్న వీరు ఈరోజు ఏం చేస్తున్నారు, ఆటలకు అడక్ట్ అయిపోయారు. చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి మీరు. అసలు ఆడే టైం ఉందా అండి? అసలు క్రైస్తవుడు ఆట ఆడుకున్నంత టైం ఉందా? యేసుక్రీస్తుల వారిని సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. పల్లె పల్లె తిరుగుతున్నాడండి, గ్రామ గ్రామం తిరుగుతున్నాడండి యేసు. ఎందుకు తిరుగుతున్నాడు అంటారు? ఒక వ్యక్తి వచ్చాడు, యవనస్తుడు వచ్చాడు యేసు దగ్గరికి. బోధకుడా, నేను నీతోనే ఉంటాననుకుంటున్నాను అయ్యా, నీ కెరఫ్ అడ్రస్ చెప్పవా అని అడిగాడు. ఏమంటున్నాడు? నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నీ కెరఫ్ అడ్రస్ నాకు కావాలి. ఇప్పుడు ఏం చెప్పాడు యేసు? పక్షులకు గూళ్ళున్నాయి నాయన, ఆకాశ పక్షులకు, జీవరాశులు పడుకోవడానికి అవి కూడా ఒక స్థావరాన్ని చేసుకొని ప్రశాంతంగా పడుకుంటున్నాయి నాయన. నాకే కెరాఫ్ అడ్రస్ అనేది లేదు. అసలు నాకు కెరాఫ్ అడ్రస్ చేసుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నంత టైం ఎక్కడిది? నాకు ఇచ్చిన ఆయుష్ కాలమే కొద్ది కాలం. ఈ కాలంతో నేనేం చేయాలో తెలుసా? పనులు చేయాలి. పనులు కూర్చున్న దేవుని గురించి, నా తండ్రి గురించి మాట్లాడాలి, నిలబడ్డ నా తండ్రి గురించే మాట్లాడాలి, మౌనంగా ఉన్న నా తండ్రి గురించే మాట్లాడాలి. అసలు నా తండ్రి ఏమో బాధపడుతుంటే నేను ఇక్కడ కెరాఫ్ అడ్రస్ పెట్టుకొని ఆనందపడాలా? అసలు ఏమడుగుతున్నావు నీకు అర్థమవుతుంది అన్నట్టు ఉంటుందా సమాధానం? తెలుసా? చెప్పేశాడు. ఈ మాటను మనలో ఇంకోలాగా అర్థం చేసుకున్నారు. మందిరాలు కట్టాలి, ఆయన ఈ మాట అన్నాడు, గూళ్ళు లేవని. అప్పటికి మందిరం లేదా? యెరూషలేము మందిరం ఎంత అద్భుతంగా ఉంది ఆ రోజు. ఉండాలంటే అక్కడ ఉండకుండా ఓకేనా నువ్వు అడిగావు కదా నా కెరాఫ్ అడ్రస్, యెరూషలేము మందిరం అక్కడికి వచ్చి అనొచ్చు కదా. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వాళ్ళారా. టైం ఎక్కడది? అసలు ఆడడానికి టైం ఉందా క్రైస్తవులకి? లేదు. తండ్రి బాధపడుతుంటే నువ్వు ఎలా ఆనందంగా ఉంటావు? నీ ఇంట్లో నిన్ను కన్న తండ్రి హాస్పిటల్లో మరణశయం పైన పడుకొని ఉంటే నువ్వెంత టెన్షన్గా ఉంటావో తెలుసా? చాలా టెన్షన్గా ఉంటావు. ఆ టైంలో నేను ఎవరన్నా పిలిచి ఏమయ్యా ఎటు పోతున్నావు, ఇట్రా కూర్చో, కొన్ని మంచినీళ్ళు తాగు, టీ పెడతా, టీ తాగన్నాను అనుకో, నువ్వేమంటావు? ఇది టీ తాగే సమయమా? నా తండ్రి ప్రమాదంలో ఉన్నాడండి, నేను వెళ్ళిపోవాలి, నేను పరిగెడతావు. అంటే శారీరకంగా నీ తండ్రి బాధలో ఉంటే నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నప్పుడు పరలోకపు తండ్రి ఎంత బాధపడుతున్నాడో తెలుసా? 100 లక్షల కోట్ల మంది అండి, కోట్ల మంది తన పిల్లలు పాతాళానికి జారిపోతుంటే ఏ రోజైనా బాధపడ్డావను? అయ్యో నా పిల్లలు పాతాళానికి జారిపోతున్నారని ఏ రోజైనా నువ్వు అసలు కొంచెమైనా కన్నీటి చుక్కను విడిచావా? బాధపడకపోగా ఇంకా నువ్వు ఎంతో హ్యాపీగా ఉన్నట్టు, దేవుడు ఎంతో హ్యాపీగా ఉన్నట్టు నీ జీవనాన్ని కొనసాగించుకుంటూ ఆటలకు అడక్ట్ అయిపోతావా? ఆట ఆడే టైం ఎక్కడిది? మంచిగా మీరు ఆలోచన చేయండి. క్రికెట్ ఆడతారు చాలామంది. క్రికెట్ బాల్ పడేస్తాడండి, వాడి చేతిలో ఉన్న బాల్ను పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తాడు? పడిగేస్తాడు. ఇప్పుడు వీడేం చేయాలి? వెనుక మూడు కర్రలు పెట్టుకొని ముంగడ కట్టె పట్టుకొని టాప్ మన కొట్టాలి. ఇప్పుడు బాల్ ఎక్కడికో పరిగెత్తింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అందరూ కలిసి ఆ బాల్ను వెతకడానికి ఉరకాలి. అరే చేతులు ఉన్న బాల్ను వేయడం ఎందుకు? ఆల్రెడీ బాల్ చేతుల్లో ఉంది కదా, దాన్ని వేయడం ఎందుకు? వేసిన దాన్ని వీడు కొట్టడం ఎందుకు? మళ్ళీ దాన్ని పట్టుకోవడం ఎందుకు? ఇదట మానసిక వికాసానికి అట. ఆ వికెట్లు బట్టి నెత్తి మీద కొట్టాలి. అసలు వీడికి పిచ్చి, ఎంత పిచ్చి అయిపోయారు తెలుసా? అసలు నిజంగా చాలా ప్రమాదం ప్రియమైన దేవుని వాళ్ళ. ఆటలు ఆడేంత, ఆటల గురించి ఆలోచించేంత టైం లేదు. వీలైతే నీ తండ్రి గురించి 4 మాటలు చెప్పు, నీ పక్కన కూర్చున్న వాళ్ళకి, నీతో ఉన్న వాళ్ళకి, నీ బంధువులకి, నీ రిలేషన్స్కి. ఒక కొర్నేలు చేశాడు చరిత్రలో, నువ్వు చెయ్యి.
అంతేగాని ఆటల కోసం బానిస కాకండి. ఇంకేమన్నాడు తెలుసా? ఇంకా కొన్ని మాటలు చూద్దాం బైబిల్లో నుంచి, ఇంకా కొన్ని మంచి మాటలు చూద్దాం. నిర్గమకాండం 32 అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము 32 అధ్యాయము ఇదే సందర్భానికి లింక్ అయి ఉంటుంది అక్కడ. నిర్గమకాండము 32 అధ్యాయము. నిర్గమకాండము 32 అధ్యాయము 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఏం చేశారంట? ఆడటం. అర్థమవుతుందా? ఆట. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కూడా ఒక ట్రెండ్ అయిపోయిందండి. క్రిస్మస్ రాగానే చర్చిలలో ఏమాడుతున్నారు తెలుసా వీళ్ళు? దాండియానట. ఏంటిది? దాండియా. చర్చిలలోనండి కట్టెలు పట్టుకొని కోలలు వేస్తున్నారు చర్చిలల్లో. అసలు ఏం మీరు సమాజంలో ఉన్న నెక్స్ట్ జనరేషన్కి అసలు మీ ద్వారా ఏం నేర్పించాలనుకుంటున్నారు? మీరు దాన్ని నేర్పించాలనుకుంటున్నారా? ఛీ! ఏమి నేర్పిస్తున్నారు చెప్పండి? ఏమనాలో అర్థం కాదు కొన్ని సందర్భాల్లో వీరిని. చిన్న పిల్లలతో నాట్యం చేపిస్తే చాలా ముద్దుగా ఉంటుంది. అది కూడా మంచి బట్టలు వేయాలి పిల్లలకి, గుర్తుపెట్టుకోండి. కానీ వృద్ధులండి, మంచి యవ్వనంగా ఉన్న స్త్రీలండి డ్యాన్స్లు వేస్తున్నారు చర్చిలలో. ఇది చర్చిలకే పరిమితమైన బాగుండు. చర్చిలలో నుంచి కాస్త ఏమైపోయిందో తెలుసా? పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ ఊరుకుంటారా? మనల్ని ముందే శత్రువుల్లా భావిస్తున్నారు ఈరోజు. మనది ఇంత దొరికితే చాలు, దాన్ని ఎంత పెద్ద చేస్తున్నారు? ఎంతో పెద్దగా. ఆలోచన చేయండి. చాలా కంట్రోల్ చేయాలి మనం, చాలా కంట్రోల్గా ఉండాలి. చాలా ప్రమాదం. లేకపోతే ప్రేమేంటి మాట్లాడాలి. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అటువంటి పరిస్థితులు మీ జీవితాల్లో దాపరించకూడదని ఎన్నో సందర్భాలను రాయించి పెడుతున్నాడు దేవుడు. సమూయేలు మొదటి గ్రంథము ఒకసారి చూడండి, మరొక సందర్భాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 16వ వచనం. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తులదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆట పాట సలుపుచుండిరి. ఒక బ్యాచ్ 2 ప్రాంతాల వరకు చేశారు. వీళ్ళిద్దరు ఏం చేశారు? చాలా సొమ్మును దోచుకొని తెచ్చుకున్నారు. ఇప్పుడు డబ్బు చాలా ఉంది, ఏం చేయాలి? విందు చేసుకోవాలి, పార్టీ. ఎంత అద్భుతంగా పార్టీ చేసుకుంటారు చూడండి వాళ్ళు. తినుచు త్రాగుచు. అప్పటికే వాళ్ళు ఎలా ఉన్నారంటే తూగుతున్నారంట. అప్పటికే ఫుల్గా తాగేసి తూగుతున్నారు కంప్లీట్గా. అటు ఇటు అటు ఇటు. మళ్ళా ఆడడానికి లేచారు. ఆలోచన చేయండి ప్రేమ దేవుడు మాట్లాడారు. ఇటువంటి సందర్భాలను దేవుడు రాయించి పెడుతున్నాడు అంటే వీటి ద్వారా నీకు గుణపాఠం చెప్పాలనుకుంటున్నాడు. కానీ నువ్వేమో సమాజంలో ఉన్న పరిస్థితులకు అడక్ట్ అయిపోతున్నావు. మనమేనండి, మన క్రైస్తవులు మ్యారేజ్ చేసుకుంటారా? మనం మంచి నొక్కిపెట్టి చెప్తాం, అరే నాయన డీజల్ పెట్టకరా నాయన. వేదిక మీద బైబిల్ పట్టుకొని దైవజనులాగా మంచి కూర్చుంటాం. అందుకని నా పెళ్ళిలో కూడా అదే జరిగింది, నా మ్యారేజ్లో కూడా అదే జరిగింది. వద్దుర నాయన అంటే అయిపోయి మా అన్నలందరూ లాస్ట్ పెళ్ళి నీదే కదా అని మా అందరూ వేసి పెట్టుకున్నారు వాళ్ళు. ఇక నాకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నేను ఏమనాలో అర్థం కాక వదిలేసా. వాళ్ళంతా నాలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు వాక్య విషయంలో. మన వాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళి ఏమో చాలా టైటిల్ పెట్టేటప్పుడు ఎంత అద్భుతంగా పెడతారండి టైటిల్ పైన. బా, వివాహము పరిశుద్ధం. 100% దేవుడు చెప్పాడు ఆ మాట కరెక్ట్. కానీ నువ్వు పరిశుద్ధంగా లేవే. నువ్వు పరిశుద్ధంగా లేనప్పుడు అదేలా పరిశుద్ధత అవుతుంది? పాన్పు నిష్కలంకంగా ఉండాలని కోరుకున్నాడు ఆయన.
కానీ అలా ఉందా ఈరోజు? టైటిల్ మాత్రమే పరిశుద్ధ వివాహం. వివాహం పరిశుద్ధ వివాహం లాగా జరుగుతుంది, తర్వాత అంతా అపరిశుద్ధత. ఇక డీజే వస్తుంది, ఇంకా కాటన్లు దిగుతూ ఉంటాయి, కాటన్లో మిక్స్ అయిపోతుంది ఆ మందు ఈ మందు. ఇక తాగిన వాడికి అసలు ఏ తాగుతున్నాడు కూడా అర్థం కాదు. ఇక దుంకేటప్పుడు ఏ అడుగు ఎక్కడ వస్తున్నాడు కూడా తెలియదు. ఆ టైంలో ఇంకా కొత్త కొత్త పాటలు, నాగిని పాటలు వస్తాయి వీళ్ళకి, ఏం అర్థం కాదు. మొత్తం కొత్త బట్టలు అన్నీ నాశనం అయిపోతాయి. పొద్దుగా లేచిన తర్వాత లేచి నడవడానికి రాదు. పెళ్ళిగా అమ్మ అమ్మ అంటాడు. ఏంట్రా పరిస్థితి? రాత్రి కొంతమంది ఉంటారు ఇజ్జత్కి ఎంత వచ్చినా సరే టిప్పుకు నిలబడతారు. నాకేం కల అంటాడు, లోపలన్నీ నొప్పులే. నిజం చెప్పు అంటాం మనం. నిజం చెప్పు, నొప్పట్లేదా? వస్తున్నాయి కానీ ఇక ఇజ్జత్కి అల్లాడాలి అంటాడు. ఇజ్జత్కి చెప్పకూడదు కదండి అంటాడు. ఆటలు ఎంత భయంకరమైన పరిస్థితులకు దారితీస్తాయంటే నిజంగా చాలా పరిస్థితులకు దారితీస్తాయి. ఇంకొంతమంది ఉంటారు, ఎటువంటి వాళ్ళు ఉంటారు తెలుసా? వీళ్ళ ఈ బ్యాచ్ కూడా చూపిస్తారు చూడండి, అద్భుతంగా ఉంటుంది వీళ్ళ బ్యాచ్. సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 26వ అధ్యాయము, మరొక బ్యాచ్ ఇల్లు. సామెత గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయము. తెగులు అమ్ములు కొరగులు విసురు వెర్రివాడు తన పొరుగువాన్ని మోసపుచ్చి నేను నవ్వులాటకు దీనిని చేసి తినని పలుకువానితో సమానుడు. మీకు అర్థమైందో అర్థం కలదన్నమాట? అర్థమైందా? మళ్ళీ చదువుదాం ఒకసారి మళ్ళీ. తెగులు అంటే ఏంటి ఇంతకీ? తెగులు అంటే అగ్ని. ఏంటి? అగ్ని. అమ్ములు అంటే విసిరివేయటం. అర్థమవుతుంది? మీకు మంచి వివరణ నీకు చూపిస్తాను నీకు సందర్భంలో. తెగులు అంటే ఏంటంటే నిప్పు కణములు, అగ్ని. అమ్ములు అనగా బాణములు. ఏంటి? బాణములు వేయటం. ఇంకేమంటున్నాడు? కొరవులు అనగా మారణాయుధాలు. అర్థమవుతుందా? మారణాయుధాలు ఇవి ఎలా ఉంటాయండి? అగ్ని, బాణము, మారణాయుధాలు ఎంత భయంకరంగా ఉంటాయి. ఇవి విసిరివేసి వాడి మీద ప్రయోగించి వీడేం చెప్తున్నాడంట? నేను నవ్వులాట చేసిన నీ మీద, సరదాగా వేసిన. అలా ఉంటుందా? వాడి స్టమక్లోనికి బాణాన్ని దింపి వీడేమంటున్నాడు? నేను నవ్వులాటకేసిందండి అంటున్నాడు. అట్లా దిగుతుంది అనుకున్నాను నేను. లేదా మారణాయుధాలను మన మీద సింబరించేసి వీడు పలికే మాట అలా ఉంటుంది. ఇది కూడా ఆట. వాడికి ప్రాణం పోయినా సరే వాడికి ఆటలాగానే ఉంటుంది. యూపీ సైడ్ చూడండి మీరు, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతానికి వెళ్తే దళితులను అతి కీరాతికీరకంగా చంపుతున్నారు. వాడికి రక్తం గారిపోతుంటుంది కొడుతుంటే, వీళ్ళందరూ నవ్వుతుంటారు. ఇక ఈ బ్యాచ్ ఇదే. ఈ బ్యాచ్ ఎవరు అనుకుంటున్నారు? అటువంటి బ్యాచే వీళ్ళంతా. దయ కానీ, జాలి కానీ, కరుణ కానీ, ప్రేమ కానీ, అసలు మానవత్వం ఉండదు. దైవత్వం లేనప్పుడు మానవత్వం ఎక్కడికి వస్తుంది? అసలు దైవత్వం అనేది పదం పర్ఫెక్ట్. దైవత్వం ఉంటే, అప్పుడు ఆ దైవత్వం మనిషిలో నిండితే, మనిషిలో ఆ దైవత్వపు లక్షణాలు వస్తే, అప్పుడు ఆ దైవత్వపు లక్షణాలు ఉన్న మనిషి అనాలి. అసలు మనిషి వాడు కాదు, మనిషే దేవుడి నుండి వచ్చినవాడు. అటువంటిప్పుడు మానవత్వమేనా అనే పదమే తప్ప అసలు వాస్తవానికి చెప్పాలంటే. కానీ పదాలు ప్రయోగం చేస్తారు. మానవత్వం లేదండి, అడిగి దైవత్వం ఉండాలి మనిషిలో. ఎందుకంటే దేవుళ్ళలో నుండి వచ్చాడు కదా. దేవుళ్ళలో నుండి వచ్చాడు కాబట్టి దైవ లక్షణాలు నిండుకొని ఉన్న వాడిని దైవత్వం కలిగిన వాడిగా మనం పిలవాలి. కానీ ఈరోజు ఏమని పిలుస్తారు? మానవత్వం లేదండి వారిలో. అంటే అంతకంటే కిరాతకంగా మనుషులు ప్రవర్తిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది చరిత్రలో. ఆలోచన చేయండి.
ఎందుకు ఇవన్నీ పరిణామాలు జరుగుతాయి అంటే వాడు ఎంతో ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఎవరు తెలుసా? మనందరి అబద్ధానికి జనకుడైన అపవాది. వాడికి కొంతమంది పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకు వాడు తండ్రి. మరి మనకెవరు తండ్రి? అది మీరే నిర్ధారించాలి. వాడు ఇప్పుడు కాదు, వాడు ఎప్పుడో ప్లాన్ చేశాడు. వీళ్ళందరినీ ఎలా నేను అడక్ట్ చేయాలి, వీళ్ళందరినీ నేను ఎలా కైవాసం చేసుకోవాలి, వేటి పేరట వీళ్ళందరినీ నేను బానిసలుగా నేను మార్చుకోవాలి అని ఇప్పుడు కాదు ఎప్పుడో ప్రణాళిక చేశాడు. ఆ మాట చదివితే నిజంగా మీరు ఆశ్చర్యానికి గురైపోతారు. చూస్తారా? హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము, హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 1 హబక్కుకు గ్రంథము దొరికిందా లేదా? తీసారా బైబిల్ అందరూ? హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఎవడు వీడు? అపవాది గాలము వేసి. గాలం అంటే ఏంటండి? గాలం అంటే ఏంటి తెలుసా? ఒక ముళ్ళు ఉంటుంది, అంతే కదా? అది షార్ప్గా ఉంటుంది. ఒక ఇనుప మెటల్ చాలా షార్ప్గా ఉన్నదాన్ని ఏమంటారు తెలుసా? గాలం అంటారు. అది అలా వేస్తే చేపలు తింటాయా? తినవు. దానికి మరలా చేపకు కావలసిన దానిని అమర్చాలి. గాలం. వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగుతున్నాడు. ఎందుకు లాగుతున్నాడు? వాడికి అవసరం. వాడికి మనలాంటి వాళ్ళంత అవసరం. మోస్ట్ హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? నిజామాబాద్ జిల్లాలో వాడికి మోస్ట్ హిట్ లిస్టులు ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరైతే దేవునికి భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళే. ఉన్న సమస్యలన్నీ వాళ్ళకే వస్తాయి, రీజన్స్ వాళ్ళే చెప్తారు, కారణాలు వాళ్ళే చెప్తారు. దేవుడి పనులంటే ఈరోజు అర్జెంట్ పని పడ్డది బ్రదర్ అని చెప్పేది వాళ్ళే. ఎందుకంటే అటువంటి ప్రక్రియను వాడు మనం ముందు పెడతాడు. ఈరోజు ఆదివారం అద్భుతమైన మెసేజ్ ఉంటుంది, మనం వెళ్ళాలనుకుంటాం, అనుకుంటాం వెంటనే ఒక పని పడుతుంది అనమాట. ఇదేంటి అనుకుంటున్నారు మీరు? ఎరా. ఇదేంటో తెలుసా? ఎరా ఇస్తాడు నీకాడు. పని ఉంది, అక్కడ 10,000 వస్తాయి, ఇక్కడ ఉంటే ఏమి రావు అనుకుంటారు మీరు. 10,000 అనేది మీకు ఏంటి? అది ఏరేసాడు. ఇప్పుడు ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు కరెక్ట్గా వీడు 10,000కి అయితేనే పడతాడు. అడిగి అర్థమైపోయింది. అందుకే గాలం వేసాడు. నువ్వేమో అమాయకుడివి. మరి 10,000 అన్నా కానీ పరిగెత్తుతున్నావు. అబ్బా ఇడు ఈరోజే 10,000 ఆఫర్ వచ్చిందంటే ఇది వాడే పని అనుకుంటావా? అలా ఆలోచించవు, పరిగెడతావు. అదే వాడు చేసే ప్రయత్నం. వాడి పని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాడు చాలా ప్రాక్టీస్ చేసి 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 పర్ఫెక్ట్ అయిపోయాడు. ఎంతమందికి గాలం వేస్తుంటాడు? 6,000 సంవత్సరాలు అవుతుందండి మానవ మనగడ ప్రారంభమై భూమి మీద. సుమారుగా 6,000 సంవత్సరాల నుండి అబ్బబ్బబ్బబ్బ ఎంతమందిని ఏషావుకి వేశాడు. ఎరా ఏంటి? చిక్కుడుకాయ కూర. ఎవడ కూరకు లొంగిపోతాడా? లొంగిపోయాడు. మరి అర్థం? కూరకండి, అది తిన్నా తినకపోయినా బ్రతుకుతాడు. అబ్బా ఎర్ర కనబడుతుంది తమ్ముడు, నాకు అది ఇచ్చేయరా, నేను నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తా. వేసావండి, పొలదా? దావీదుకి వేశాడు ఎరా. ఏంటి? వాడి భార్య దగ్గర ఉన్న అవయవాలే ఆమె దగ్గర ఉన్నాయి, యూరియా భార్య దగ్గర. కానీ ఏం చేశాడు? ఎరేశాడు. దావీదు అటు చూడు ఒకసారి, అక్కడ స్నానం చేస్తుంది ఆమె. అంటే ఎవడికి ఎక్కడ ఏ ఎరేస్తే వాడు పడిపోతాడన్న సంగతి మీ అందరికంటే ఎక్కువగా వాడికి తెలుసు. అందుకే ఎప్పుడు కూడా దేవుడి కార్యక్రమాలు ఉన్నప్పుడు నువ్వు ఆబ్సెంట్ అవుతున్నావంటే అది గుర్తుపెట్టుకోవాలి, ఏరేశాడు అని. నాకు ఎవరైనా నచ్చి కారణాలు చెప్తే నాకు అర్థమైపోతుందా? అక్కడ పడిపోయాడు, గాలానికి చిక్కుకున్నాడు, రాలేడు అనుకుంటా నేను.
చాలా తెలివి కదా వాడు. ఇప్పటి నుంచి కాదు, అది ఇప్పటి నుంచో ప్రణాళికలో ఉన్నాడు వాడు. పరలోకానికి వెళ్ళే ప్రతి వానికి అడ్డు తగలాలి. ఎలా అడ్డు తగలాలి? ఫ్రీ ఫైర్ పేరు మీద లాగేస్తున్నాడు, ఒకరిని కబడ్డీ పేరు మీద, ఒకరిని బుల్ ఫైట్స్ గేమ్ మీద, ఎంతమంది లాగుతున్నాడు. అడక్ట్ 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 చేసేస్తున్నాడు. ఏంట్రా ఇది చేసేది తప్పంటే వాని నోట మళ్ళా వాడి చేతనే చెప్పిస్తున్నాడు. ఏమని? ఇది మానసిక వికాసానికి బ్రదర్. అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాస్త ఎప్పుడైపోతుంది అది. అర్థమవుతుందా? ఇంకేమంటున్నాడు తెలుసా? గాలానికి గుచ్చి లాగినప్పుడు కొంతమందే పడుతున్నారు, వారిని వదిలేసిన తర్వాత ఇంకా బ్యాచ్ ఉంది కదా, వాళ్ళని లాగడానికి ఏం చేస్తున్నాడు? కింద ఉరులు. కొంతమందికి ఏం చేస్తున్నాడు? ఉరులు పెడుతున్నాడు. అబ్బో వీడికి గాలంకి బడడీడు, వీడు చాలా పెద్దోడు, కొంచెం జ్ఞానం నేర్చుకున్నాడు, వీడికి 10,000 అంటే సరిపోదు, వీడికి తప్పకుండా ఏమయ్యాలి? ఊరేయాలి. వీడికి అంటే లక్షలు చూపించాలి. వీడికి ఉరులు పెట్టి ఉరులొగ్గుతున్నాడు. అర్థమవుతుందా? ఇంకేమంటున్నాడు? ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఆ ఉరులలో చిక్కి తెలుసా? ఉరులే పోయడం. కుందేలు తెలుసా? కుందేళ్ళ ఉరులు పెడతారు. కుందేలుకి, రాబిట్స్కి, అవునా? కుందేలుకి బాగా పెడతారు నాకు తెలిసి. అయితే ఆ కుందేలు ఎక్కడైతే లాట్రిన్ పోతుందో ఆ లాట్రిన్ పోయే ప్లేస్ చూస్తుంది. ఎందుకంటే కుందేలకు ఉన్న హ్యాబిట్ ఏంటంటే, ఒక దగ్గర లాట్రిన్ పోయిందంటే ప్రతిసారి ఆ ప్రాంతానికి వచ్చి లాట్రిన్ పోతుంది. దానికి ఉన్న మంచి యాటిట్యూడ్, మంచి హ్యాబిట్. కాబట్టి ఇక్కడ లాట్రిన్ పోయింది అనుకోండి, దాన్ని పసిగడతాడు. పసిగట్టి ఇక్కడికి రోజు వస్తుంది అని ఆలోచన చేసి దాని అడుగులు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ ఒక కర్రబాతి, ఇక్కడ ఒక కర్రబాతి, మస్తుగా ఉరులు పెడతాడు ఆడికి ఈడికి. ఇప్పుడు కుందేలు పాపం దానికి స్పీడ్ జెట్ స్పీడ్ ఉంటుంది. ఇంకా పరిగెత్తుకుంటూ రావాలి, ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేసరికల్లా వాళ్ళకి దూరంగానే ఏమైపోయింది? తప్పన పట్టేసింది. అది ఉరి. నిన్ను కూడా అలాగే ప్లాన్ చేస్తున్నాడు. ఎటు వెళ్తున్నావు నువ్వు? చర్చి వైపు వెళ్తావు కదా, అయితే అక్కడ పెడితే ఉరి బెటర్ నీకు. చర్చి రాకంటే ముందే అక్కడ ఉరి పెట్టాలని అక్కడ ఉరి పెట్టేస్తాడు. ఉరి అంటే ఏంటి? నువ్వు ఎప్పుడైతే బయలుదేరి వస్తావో వెంటనే వేరొకరికి ఎదురు పడతాడు. బ్రదర్ అర్జెంటుగా పంచాయతీ ఉందట పద, పంచాయతీలో కూర్చుంటే మంచి లక్ష రూపాయలు దడవద్దు విడిపించి మనం తీసుకొచ్చి పరాగడే. అవును కదా, ఈరోజు ఎట్లా మరి? సరే ఒకరోజు దగ్గర తెలపదా వెంటనే. అది ఉరి అంటే సడన్గా ఎదురయ్యేది నీకు, హఠాత్తుగా ఎదురయ్యేది. వీటిని ఏమంటారు తెలుసా? ఊరులు ఉగ్గడం అంటారు వీటిని. అంటే గాలానికి వెళ్ళలేవు కదా మరి, షార్ప్ కదా. మీరు చేపలు పడతారు, కొన్ని చేపలు ఎలా ఉంటాయి తెలుసా? షార్ప్ ఉంటాయి. టచ్ చేయాలా వద్దా, టచ్ చేయాలా వద్దా, టచ్ చేయాలా వద్దా చూసి చూసి చిక్కుతాయి. మీరు కూడా అలా షార్ప్ కాబట్టి తప్పించుకున్నారు ఫస్ట్ స్టెప్ నుంచి. సెకండ్ స్టెప్లో పడిపోవాలని వాడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అర్థం? అక్కడ కూడా నువ్వు తప్పించుకున్నావా? అయితే గ్రేట్ నువ్వు. ఇక ఇలా తప్పించుకున్న వాళ్ళందరి కోసం వాడు ఏం చేశాడో తెలుసా? వల తీశాడు, పెద్దది వల తీశాడు. ఇక వీళ్ళకు ఉర్లు, వీళ్ళకి గాలలో వేస్తే వీళ్ళు పడరు. వీళ్ళకు ఒలేసామంటే వీళ్ళు ఎక్కడికి కదిలే అవకాశము లేదు. కాబట్టి ఒల వేయాలనుకొని ఒలేశాడు. వాడు ఆ ఒలేసి అంతటితో వదిలేసాడు అనుకుంటున్నారా? ఆ వల నిండేదాకా ఓపిక. వలంతా నిండిన తర్వాత ఆ వలతో వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆట, సంతోషముతో గంతులు వేయచ్చు. ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడండి. ప్రియమైన దేవుని వాళ్ళ, ఇవన్నీ కూడా చాలామంది మానసిక వికాసానికి అని భ్రమపడుతున్నారు. కానీ మానసిక వికాసానికి అనుకుంటే పొరపాటు అండి. చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఎంత పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మన దేవుడు ప్రేరేపిస్తే వచ్చినవి కాదండి. ఇవన్నీ కూడా అపవాది ప్రేరణ ద్వారా కలిగిన ఇవన్నీ కూడా. గలతీయులకు రాసిన పత్రికలో మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలిగినది కలగలేదు. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, కానీ మీరు ఈ మానసిక వికాసం, ఈ ఆటలు పాటలు మత్తు ఇవన్నీ కూడా దేవుడి వలన కలిగినాయి అనుకుంటున్నారు మీరంతా. కానీ దేవుడి వలన కలిగిన ప్రేరణ ఇది కాదు.
వాడు మిమ్మల్ని పాడు చేయడానికి, పరలోకానికి వెళ్ళకుండా అడ్డుపడడానికి వాడు పన్నుతున్న కుట్ర పన్నాగం. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచన చేయండి. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనమంతా. చివరిగా ఒక మంచి మాట చూసుకొని ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము ఏమంటున్నాడు చూడండి. ఆటలు దేనికోసం ఆట ఆడాలో చెప్తున్నాడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగం మరియు పందెమందు 25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మందు మితముగా ఉండును. వాడు ఎంత అలాంటి ఉంటాడో చెప్తున్నాడు చూడండి. పందెం అంటే ఏంటి? రేస్, రన్నింగ్ రేస్. వాడు ఎంత అలర్ట్గా ఉంటాడు తెలుసా? చాలా అలర్ట్గా ఉంటాడు. అథ్లెటిక్స్ గేమ్స్ వస్తున్నాయంటే వాడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తాడో తెలుసా? సంవత్సరాలుగానే ప్రాక్టీస్ చేస్తాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా పరుగుల రాని పీటీ ఉష చాలా పరిగెత్తేది రన్నింగ్లో. తర్వాత ఎవరు వచ్చారు? ఒక పర్సన్ వచ్చాడు, హుస్సేన్ బోల్ట్. అంతే, హుస్సేన్ బోల్ట్ అతి వేగంగా పరిగెత్తేవాడు. వీళ్ళందరికంటే అతి వేగంగా పరిగెత్తేవాడు కొన్నాడు బైబిల్లో. ఎవరో తెలుసా? అతను ఆషాహేలు. ఎవరు? ఆషాహేలు, శరయు కుమారుడు. ఎంత జింక కంటే, లేడి కంటే వేగంగా పరిగెత్తేవాడు. వీళ్ళే హైలైట్ అనుకుంటున్నారు. వీళ్ళకంటే హైలైట్ ఉన్నాడు ఒక ఆయన బైబిల్లో. ఆషాహేలు జింకతో పరిగెడతాడు, అంత స్పీడ్గా పరిగెత్తగలడు. దావీదును కాపాడడానికి ఒక మూల పాత్రగా పోషించాడు, ఒక కీలకమైన పాత్ర పోషించాడు ఆషాహేలు. తెలుసా? హుస్సేన్ బోల్ట్ కాదు. రన్నింగ్ రేసులో ఎవరయ్యా అంటే అతని పేరు చెప్పాలి. చాలామందికి తెలియదండి మూల పురుషులు ఎవరు. సంగీతానికి మూల పురుషులు ఎవరు? సంగీతానికి మూల పురుషులు ఎవరు భూమి మీద? బాలసుబ్రహ్మణ్యం అనుకుంటున్నారు చాలామంది. ఎవరో తెలుసా? సంగీతం అనే పదం వినాలి అంటే ఎవడైనా యూబాల్ దగ్గరికి వెళ్ళి నమస్కరించి రావాలి. యూబాల్ గారు మీరు చాలా గ్రేట్ అండి. టెక్నాలజీ లేనప్పుడు మీరు ఏం చేశారు తెలుసా? సీతారా వాయించారండి. వాయిద్యాలకు మూల పురుషుడు యూబాలు. అలాగే రన్నింగ్ రేసులో కూడా ద గ్రేటెస్ట్ పర్సన్ ఆషాహేలు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే పరుగు పందాల విషయాలలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా తెలివిగా, యుక్తిగా ఉంటారు వీళ్ళంతా. కానీ అంతకంటే యుక్తిగా ఎవరుండాలో తెలుసా? పరలోక ప్రయాణములో రేసులో ఉన్న మీరుండాలంటున్నాడు దేవుడు. కంటిన్యూషన్లో అదే మాట ఉంది చూడండి. ఏమంటున్నాడు ఇంకా? మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును కదా. వారు క్షయమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. నాకొక గురి ఉంది. ఏంటయ్యా గురి అంటే పరలోకం. పౌలు గారు మాట్లాడుతున్నారండి. నేను గురి లేని వారిగా పరిగెత్తట్లేదు. మీరంతా గురి అనుకుంటున్నారు, మానసిక వికాసం అనుకుంటున్నారు, రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, కబడ్డీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎన్నో ఆటలకు బానిసలైపోయారు, అపవాది వలలో చిక్కుకున్నారు. కానీ నేను అలా చిక్కుకునేవాడిని కాదు. నేను ఎవరినో తెలుసా? ఇగో నాకంటూ ఒక గురి ఉంది. ఆ గురి ఏంటంటే పరలోకం. ఆ పరలోకాన్ని స్వాతంత్రించుకునేంత వరకు రేసులో నేను పోరాడుతూనే ఉంటాను. ఆ రేసులో నేను ముందుండాలి అన్నాడు. ఆటలు పోటీ పడ్డారనుకోండి, ఏమిస్తారు? ఒక సిల్వర్ మెడల్ ఇస్తారు, లేదా గోల్డ్ మెడల్ ఇస్తారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు చచ్చిపోతే దాన్ని ఎక్కడ తీసి పడేస్తారో ఎవరికి తెలియదు. కానీ ఈ రేసులో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావా, నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆలోచించండి. మానసిక క్రీడల కోసం ఈ క్రీడలు ఆడి అపవాది వలలో చిక్కుకొని పాతాళానికి వెళ్ళిపోతావా? దేవుడు నీకోసం ఏర్పాటు చేసిన ఒక రేస్ ఉంది, రన్నింగ్ రేస్. అది సువార్త పరిచర్య. ఆ పరిచర్యలో పరిగెడుతూ 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 పరలోకాన్ని సంపాదించుకుంటావా? నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాను. ఆలోచించండి, ప్రార్థించుకుందాం. దయా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామమునకు వందనాలు. దేవా, క్రీడలు మానసిక వికాసానికా, ఈ క్రీడలు మానవ పతనానికా అని ఈ పిల్లలకు వివరంగా చెప్పాను తండ్రి. ఈ క్రీడల వల్ల మానవాళ్ళు పతనమవుతున్నారే తప్ప మానసిక వికాసం దొరకట్లేదు తండ్రి.
మానసిక వికాసం దొరకాలంటే, ఈ భూమి మీద మీ పనులు చేయాలని, ఈ శరీరాన్ని మీ పనుల కోసం నలుగగొట్టాలని, పల్లె పల్లె గ్రామం గ్రామము తిరుగుతూ మా శరీరాన్ని మేము నలుగగొట్టుకోగలిగితే అంతకంటే మంచి ప్రశాంతత మాకు మీ యొక్క రాజ్యంలో దొరుకుతుందని మీకు పిల్లలకు సవివరంగా వివరించాను తండ్రి. తదుపరి కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పచెప్తాం. ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమలాడి వేడుకొనుచుంటున్నాను మా తండ్రి.